నిన్న ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఎంపికల్లో చాలా మంది పేదింటి బిడ్డలే పోలీస్ కొలువులు సాధించారు. ఆ సందర్భంలోనే సీఎం చంద్రబాబు గారు ఒక ప్రెస్ మీట్ ని అరేంజ్ చేసి పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలలో విజయం సాధించిన అభ్యర్థులతో ఒకసారి సమావేశం నిర్వహించారు. అలాగే కొంతమందిని మాట్లాడించారు. అందులో క్రూ గ్రామం నుంచి తొలి పోలీస్గా ఎంపికైన బాబురావుతో మాట్లాడించారు. ఈ బాబురావుది పాడేరు నియోజకవర్గం జీకే వీధి మండలంలోని వెలుగురాతి బండ. ఈ క్రూ గ్రామం నుంచి తొలి కానిస్టేబుల్గా ఎంపికయ్యారు బాబురావు. వేదికపై తన కుటుంబ స్థితిని గంధద్గ స్వరంతో చెబుతూ తడబడ్డారు. సీఎం చంద్రబాబు అతన్ని దగ్గరికి పిలుచుకొని అనునయించారు. పట్టుదలతో ఈ ఉద్యోగం సాధించావు, ఇది ప్రారంభం. మున్ముందు పరీక్షలలో విజయం సాధించి ఉన్నత స్థాయికి వస్తామన్న నమ్మకం నాకుంది అని భుజం తట్టారు. ఎస్ఐ కావాలన్నది తన లక్ష్యమని బాబురావు చెప్పగా డిఎస్పీ కూడా కాగలవని సీఎం చంద్రబాబు స్ఫూర్తిని నింపారు. బాబురావుకు టార్గెట్ పెడుతున్న అతను ప్రయత్నిస్తే ఐపీఎస్ అయ్యి మళ్ళీ ఇక్కడికే అధికారిగా వస్తాడని పేర్కొన్నారు. తమ ఊరికి రోడ్డు లేదని బాబురావు చెప్పగా ఇది నిజమైన వ్యక్తిత్వం అంటే బాబురావు అని, ఊరుకు రోడ్డు వేయించే బాధ్యత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూసుకుంటారని చంద్రబాబు చెప్పారు.